క్లాస్లో. ఇప్పటివరకు గ్రాఫికల్ అనాలిసిస్ అయింది, ఇప్పుడేమో మనం అనలిటికల్ అప్రోచ్ అనేది డిస్కస్ చేస్తాం. ఓకే, so this is our slider crank mechanism. So this is our OA is our crank and this link is our connecting rod. This is our slider. టోటల్గా దాంతోపాటు ఒక ఫిక్స్డ్ లింక్ అనేది ఇక్కడ ఉంది. సో ఫిక్స్డ్ లింక్ మీద మనకి స్లైడర్ అనేది ఏమవుతుంది, స్లైడ్ అవుతుంది. సో ఇక్కడ స్లైడర్ అనేది ఒక ఫిక్స్డ్ లింక్ మీద అది స్లైడ్ అవుతుంది. ఓకే, సో క్రాంక్ ఏమో ఈ ఓఏ లింక్, ఈ లింక్ ఏమో కనెక్టింగ్ రాడ్ అనేది స్లైడర్కి కనెక్ట్ అయి ఉంది. అలాగే స్లైడర్ అనేది ఈ ఫిక్స్డ్ లింక్ మీద అది స్లైడ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఫస్ట్ వెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు, అంటే యాక్చువల్గా ఈ లింక్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో ఓఏ లింక్ అనేది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో సమ్ టీటా రొటేట్ అయినప్పుడు ఇది కాన్ఫిగరేషన్. సో ఇలా ఉంటుంది, ఐ మీన్ ఇలా మనకి మెకానిజం ఉంటుంది, కాన్ఫిగరేషన్ డయాగ్రామ్. వెన్ సమ్ టీటా, ఈ లింక్ సమ్ టీటా రొటేట్ అయినప్పుడు ఇలాగా మనకి మెకానిజం యొక్క కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో ఒకవేళ టీటా రొటేట్ అవ్వట్లేదు, సో ఒకవేళ టీటా 0 degrees అయితే, సో ఇప్పుడు టీటా 0 degrees అయింది. సో వెన్ టీటా 0 degrees అంటే టీటా ఇక్కడ యాక్చువల్గా రొటేట్ అవ్వట్లేదు, అప్పుడు ఎలాగ ఉంటుంది మెకానిజం. సో సో ఈ కనెక్టింగ్ రాడ్ అండ్ ఈ క్రాంక్ రెండు కూడా కోలినియర్ అవుతాయి. సో క్రాంక్ అండ్ కనెక్టింగ్ రాడ్ ఆర్ ఇన్ సేమ్ లైన్. సో ఒకే లైన్లో కోలినియర్గా ఉంటాయి ఈ కనెక్టింగ్ రాడ్. టీటా ఎందుకు 0 degrees అన్నప్పుడు అంటే యాక్చువల్గా ఈ లింక్ అనేది ఇక్కడికి వస్తుంది. సో అప్పుడు టీటా ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. సో ఇక్కడ మెకానిజం ఎలా ఉంటుంది, సో ఇది ఓ, సో ఇదేమో క్రాంక్ కాబట్టి ఇది క్రాంక్ అండ్ ఇది కనెక్టింగ్ రాడ్ అవుతుంది. సో ఇక్కడ కనెక్టింగ్ రాడ్ చివరిలో మనకి స్లైడర్ ఉంది కదా. ఓకే, సో సమ్ టీటా రొటేట్ అయినప్పుడు ఇది కాన్ఫిగరేషన్. అసలు టీటా అసలు ఐ మీన్ 0 degrees అయితే, అంటే యాక్చువల్ క్రాంక్ ఇంకా రొటేట్ అవ్వట్లేనప్పుడు ఎలా ఉంటుంది. సో మీరు ఒకవేళ దీని మీద సమ్ టార్క్ అప్లై చేస్తే ఇది యాక్చువల్లీ ఈ పొజిషన్ దగ్గరకు వస్తుంది. ఈ కనెక్టింగ్ రాడ్ ఇంకొంచెం ముందరికి వెళ్ళి అది ఇక్కడ స్టాప్ అవుతుంది. సో ఇది టీటా ఈక్వల్ టు 0 degrees. ఎప్పుడైతే క్రాంక్ రొటేట్ అవ్వకుండా ఉందో, సో అప్పుడు టీటా 0 degrees దగ్గర ఉన్న కాన్ఫిగరేషన్ మన స్లైడర్ క్రాంక్ మెకానిజంకి. సో ఇప్పుడు ఇదేమో ఇన్నర్ డెడ్ సెంటర్ పొజిషన్ అవుతుంది. ఇది ఇన్నర్ డెడ్ సెంటర్ పొజిషన్. సో ఇనీషియల్గా ఇలా ఉంది మెకానిజము. దీని మీద ఏం చేశారు, ఐ మీన్ టార్క్ అప్లై చేశారు. టార్క్ అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది, ఇది రొటేట్ అవుతుంది. సో ఎంత రొటేట్ అయింది, టీటా రొటేట్ అయినప్పుడు ఇది కాన్ఫిగరేషన్. సో టీటా రొటేట్ అయినప్పుడు ఇది కాన్ఫిగరేషన్, టీటా 0 degrees అన్నప్పుడు ఇది కాన్ఫిగరేషన్ మన స్లైడర్ క్రాంక్ మెకానిజంకి. సో ఇప్పుడు మనం వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఆఫ్ ఎ పిస్టన్ కావాలి, పిస్టన్ యొక్క వెలాసిటీ కావాలి, యాక్సలరేషన్ కావాలి. సో వెలాసిటీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం అని మీకు ఆల్రెడీ వెలాసిటీ గురించి తెలుసు. సో ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ డిస్ప్లేస్మెంట్ వాల్యూ కనుక్కుంటాం, అంటే ఎక్స్ వాల్యూ. ఎందుకంటే ఎక్స్, సో ఇనీషియల్గా అది ఎక్కడుంది, ఈ బి అనే పొజిషన్ దగ్గర ఉంది, ఇన్నర్ డెడ్ సెంటర్. సో సేమ్ ఇది ఏదైతే ఉందో ఇది బి పొజిషన్. సో ఆఫ్టర్ సమ్ టైం ఇది టీటా రొటేట్ అయింది కదా, టీటా రొటేట్ అయ్యేసరికి ఈ స్లైడర్ ఇలా మూవ్ అవుతూ ఇక్కడికి వచ్చింది. సో ఇది టీటా రొటేట్ అయినప్పుడు స్లైడర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది. సో ఇది ఎక్స్ అనేది ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్. ఎందుకంటే టీటా రొటేట్ అయినప్పుడు ఈ పిస్టన్ అనేది ఇంత డిస్ప్లేస్ అయింది. సో ఎక్స్ అనేది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ ఫ్రమ్ ఇన్నర్ డెడ్ సెంటర్ అని ఇక్కడ ఒకటి రాసాం. సో మనం ఫస్ట్ ఇప్పుడు ఎక్స్ కనుక్కుంటాము. ఎక్స్ కనుక్కొని దాన్ని ఏం చేస్తామంటే డిఫరెన్షియేట్ చేస్తాం. సో డిస్ప్లేస్మెంట్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, వెలాసిటీ వస్తుంది. సో ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి, సో ఈ డయాగ్రామ్ నుంచి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది చూడండి ఒకసారి.
సో ఇక్కడ నుంచి మనకి ఈ ఎక్స్ వాల్యూ కావాలి అంటే ఈ బీఓ మొత్తం లెంత్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్. సో దీంట్లోంచి మనం ఒకవేళ ఈ B1O సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ ఎక్స్ వాల్యూ వస్తుంది. ఈ ఎక్స్ వాల్యూ కావాలి మనకి. దీనికోసం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్లోంచి ఈ లెంత్ తీసేస్తాం. అప్పుడు ఇంకా మనకి ఈ ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీ నుంచి ఓకున్న డిస్టెన్స్, ఈ మొత్తం డిస్టెన్స్ కదా, ఈ డిస్టెన్స్లోంచి ఈ డిస్టెన్స్ తీసేయాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు BO మైనస్ B1O అంటే ఈ లెంత్లోంచి ఈ లెంత్ తీసేస్తున్నాం. అప్పుడు ఇంక ఇది వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్, దట్ ఈస్ ఎక్స్. సో BO మైనస్ B1O. సో ఇప్పుడు ఫస్ట్ BO కావాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు BO మైనస్ B1O. సో BO ఫస్ట్ ఏంటి? సో BO అంటే యాక్చువల్గా ఏంటి, థీటా 0 డిగ్రీస్ అయినప్పుడే కదా, ఎందుకంటే స్లైడర్ అనేది ఇన్నర్ డెడ్ సెంటర్ దగ్గర ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడైతే థీటా అనేది 0 డిగ్రీస్ అయితే మనకి ఈ స్లైడర్ అనేది ఎండ్లో ఉంటుంది, ఇన్నర్ డెడ్ సెంటర్ ఇక్కడ చివర్లో ఉంటుంది. సో థీటా ఈక్వల్ టు 0 డిగ్రీస్ అన్నప్పుడు ఇదే కదా డయాగ్రామ్, ఇదే మన డయాగ్రామ్. అప్పుడు ఈ BO లెంత్ కావాలి. సో BO లెంత్ కావాలి. సో ఇక్కడ ఏంటంటే ఇదేమో క్రాంక్ లెంత్, ఇదేమో కనెక్టింగ్ రాడ్ లెంత్. క్రాంక్ లెంత్ ఎంత ఇక్కడ చూడండి, ఇది క్రాంక్ కదా, క్రాంక్ ఎంత లెంత్ ఇచ్చారు, స్మాల్ ఆర్ ఇచ్చారు. కనెక్టింగ్ రాడ్ లెంత్ ఎంత, స్మాల్ ఎల్. సో ఇప్పుడు BO లెంత్ అంటే ఇండైరెక్ట్గా ఈ క్రాంక్, ఇదేమో కనెక్టింగ్ రాడ్. సో BO లెంత్ అంటే, సో BO ఈజ్ ఈక్వల్ టు ఈ కనెక్టింగ్ రాడ్ లెంత్ ప్లస్ క్రాంక్ లెంత్. సో ఎల్ ప్లస్ ఆర్. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ అన్నప్పుడు మనకి పిస్టన్ అనేది ఇన్నర్ డెడ్ సెంటర్ దగ్గర ఉంటుంది. సో అప్పుడు మనం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ కావాలి. సో రెండు కోలినియర్ అయిపోయినాయి కదా. సో ఈ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఈ కనెక్టింగ్ రాడ్ లెంత్ ప్లస్ ఈ క్రాంక్ లెంత్. సో ఎల్ ప్లస్ ఆర్ అవుతుంది. సో BO వాల్యూ ఇస్ ఎల్ ప్లస్ ఆర్. సో BO ప్లేస్లో మనం ఎల్ ప్లస్ ఆర్ రీప్లేస్ చేస్తాం. సో మైనస్ B1O. సో B1O కావాలి కదా. సో ఇక్కడ చూడండి మీరు, ఇది B1, ఐ మీన్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ కావాలి. సో ఇక్కడ నుంచి ఒక ప్రొజెక్షన్ అనేది ఇక్కడ డ్రా చేసాము. సో ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత అంటే థీటా, ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత అంటే థీటా. సో ఇక్కడ నుంచి B1O కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాము అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి. సో ఇక్కడ రైట్ యాంగిల్స్ ఉన్నాయి కదా. సో రైట్ యాంగిల్స్లో మనకి యాక్చువల్లీ ఈ సైడ్ కావాలి, ఇదేమో హైపోటెన్యూస్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది హైపోటెన్యూస్ అవుతుంది, ఇది బీటా. సో బీటాకి ఎడ్జసెంట్గా ఉన్న సైడ్ ఏమవుతుంది, ఈ సైడ్ కావాలి అంటే నేను ఒకసారి డ్రా చేస్తాను ఇక్కడ. ఓకే, ఇదేమో ఏ, ఇదేమో ఓ, ఇదేమో B1. సో మనకి ఈ లెంత్ కావాలి, ఎంతో మనకు కావాలి. సో దీనికోసం ఏం చేస్తున్నాము అంటే, సో ఒక ప్రొజెక్షన్ అనేది ఇక్కడికి డ్రా చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. అలాగే ఓ ఎంత రొటేట్ అయింది, క్రాంక్ థీటా రొటేట్ అయింది. అలాగే ఇక్కడ చూడండి, కనెక్టింగ్ రాడ్ అనేది ఎంత యాంగిల్ చేస్తుంది, ఫిక్స్డ్ లింక్ తోటి బీటా యాంగిల్ చేస్తుంది. సో AB1 అనేది ఫిక్స్డ్ లింక్తో బీటా యాంగిల్ చేస్తుంది, క్రాంక్ అనేది ఫిక్స్డ్ లింక్తో థీటా యాంగిల్ చేస్తుంది. సేమ్ అదే రిప్రజెంట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ ఎంత ఉంటుంది అంటే బీటా వాల్యూ ఉంటుంది. మనకి ఈ లెంత్ కావాలి కదా. సో ఫస్ట్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో ఇది బీటాకి ఇది ఎడ్జెంట్గా ఉన్న సైడ్ కదా, బీటాకి ఇది ఎడ్జెంట్గా ఉన్న సైడ్, ఇదేమో ఆపోజిట్గా ఉన్న సైడ్. సో ఇప్పుడు ఈ లెంత్ హైపోటెన్యూస్ ఎంత, ఎల్. సో ఈ లెంత్ కావాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ కావాలి అంటే ఎల్ కాస్ బీటా అవుతుంది. సో అదే, ఐ మీన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూ వచ్చింది. సిమిలర్గా ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి, రైట్ సైడ్ ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో మనకి ఈ లెంత్ కావాలి,
ఈ లెంత్ కావాలి అంటే థీటాకి ఇది ఏమో ఎలా ఉంది, ఇది కూడా ఎడ్జెంట్గా ఉంది, ఇదేమో ఆపోజిట్ సైడ్, ఇదేమో ఎడ్జెంట్ సైడ్. సో ఈ లెంత్ ఎంత అవుతుంది, క్రాంక్ లెంత్ ఎంత ఇచ్చారు, స్మాల్ ఆర్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, క్రాంక్ లెంత్ స్మాల్ ఆర్ ఇచ్చారు. సో స్మాల్ ఆర్, సో ఇక్కడ ఇప్పుడు థీటాకి ఎడ్జెంట్గా ఉంది కాబట్టి హైపోటెన్యూస్ అనేది ఆర్, కాబట్టి ఇది ఆర్ సైన్, సారీ ఆర్ కాస్ థీటా అవుతుంది. సో ఇప్పుడు మనకి B1O కావాలి కదా. సో B1 నుంచి O కొన్ని డిస్టెన్స్ కావాలి అంటే ఇది ప్లస్ ఇది చేస్తాం, అంటే ఎల్ కాస్ బీటా ప్లస్ ఆర్ కాస్ టీటా. సో B1O ఎంత వచ్చింది, ఎల్ కాస్ బీటా ప్లస్ ఆర్ కాస్ టీటా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ యూస్ చేసి మనం ఈ ఎక్స్ప్రెషన్ అనేది తీసుకొచ్చాం, ఎల్ కాస్ బీటా ప్లస్ ఆర్ కాస్ టీటా. సో సేమ్ ఈ B1 వాల్యూని ఇక్కడ రీప్లేస్ చేసుకుంటాము. సో B1O వాల్యూ అంతా ఎల్ కాస్ బీటా ప్లస్ ఆర్ కాస్ టీటా. సో ఇక్కడ నుంచి ఏం చేస్తాము అంటే, సో ఒక రేషియో అనేది తీసుకుంటాము. సో మీకు ఇక్కడ చూడండి, ఈ స్మాల్ ఎల్ అనేది కనెక్టింగ్ రాడ్ యొక్క లెంత్, ఈ స్మాల్ ఆర్ అనేది క్రాంక్ యొక్క లెంత్. సో వీటి యొక్క రేషియోస్ అనేది ఒకటి తీసుకుంటాం, ఒక నెంబర్ కింద తీసుకుంటాం, ఆ నెంబర్ని స్మాల్ ఎన్ అంటాం. సో స్మాల్ ఎన్ అంటే ఏంటంటే కనెక్టింగ్ రాడ్ లెంత్ డివైడెడ్ బై క్రాంక్ లెంత్. సో స్మాల్ కనెక్టింగ్ రాడ్ లెంత్ డివైడెడ్ బై క్రాంక్ లెంత్ని ఒక నెంబర్ కింద డినోట్ చేసుకుంటాం, కనెక్టింగ్ రాడ్ లెంత్ డివైడెడ్ బై క్రాంక్ లెంత్ ఎన్ కింద, ఐ మీన్ ఒక రేషియో తీసుకుంటాం, ఎన్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్, కనెక్టింగ్ రాడ్ లెంత్ బై క్రాంక్ లెంత్. ఇక్కడ నుంచి ఎల్ అంటే ఏం రాయొచ్చు, ఎల్ ఈ ఆర్ ఇట్ డివైడ్ చేస్తుంది, ఇటు వస్తే మల్టిప్లై చేస్తుంది. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్ కదా. సో ఇక్కడ ఏంటి ఎల్ ప్లేస్లో ఏం చేస్తాము అంటే ఎన్ఆర్ని రీప్లేస్ చేస్తాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఎల్ కాస్ బీటా ప్లస్ ఆర్ కాస్ టీటా. సో మళ్ళీ ఏం చేస్తాము అంటే ఇక్కడ కూడా ఎల్ ఉంది కదా, ఇక్కడ కూడా ఎన్ఆర్ రీప్లేస్ చేసేద్దాం. ఇక్కడ కూడా ఎన్ఆర్ రీప్లేస్ చేద్దాం. సో ఎన్ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఎన్ఆర్ కాస్ బీటా ప్లస్ ఆర్ కాస్ టీటా వచ్చింది. సో మొత్తం అన్నిటిలో మనకి ఆర్ కామన్ ఉంది కదా, అన్ని 4 టర్మ్స్లో కూడా ఆర్ కామన్ ఉంది కాబట్టి సో ఆర్ కామన్ తీసేస్తాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్, సో ఫస్ట్ దాంట్లో తీస్తే ఎన్ వస్తుంది, ఎన్ ప్లస్ 1 మైనస్ ఎన్ కాస్ బీటా ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది కాస్ టీటా వస్తుంది. సో ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఫస్ట్ టర్మ్లో ఎన్ ప్లస్ 1 కామన్ వస్తుంది, నెక్స్ట్ మైనస్ ఎన్ కాస్ బీటా ప్లస్ కాస్ టీటా వస్తుంది. సో మొత్తం ఆర్ కామన్ తీస్తే ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాము అంటే కాస్ బీటా అంటే మనకు ఆల్రెడీ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఈక్వల్ టు 1, అది మీకు ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీలో వచ్చి ఉంటుంది. సో అక్కడ నుంచి ఈ కాస్ బీటాని ఏం చేస్తాము అంటే సైన్ బీటాతో రీప్లేస్ చేసుకుంటాం, √1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా తోటి రీప్లేస్ చేస్తాం. అది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఈ లెంత్ ఉంది కదా, ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ చేసాం కదా. సో ఈ లెంత్ ఏంటంటే సమ్ ఒక వై కింద తీసుకుంటున్నాను. సో ఈ లెంత్ వచ్చేసరికి వై అని తీసుకుంటున్నాం, ఓకేనా. అది ఎందుకు యూజ్ అవుద్దో ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు వై వచ్చింది, ఈ లెంత్ వై. సో ఫస్ట్ మీకు ఓకే, సో ఫైనల్గా ఏమొచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కామన్ తీశారు, ఎన్ ప్లస్ 1 మైనస్ ఎన్ కాస్ బీటా ప్లస్ కాస్ టీటా, ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది. దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. సో అందుకోసమే నేను కాస్ బీటా మీకు ఆల్రెడీ తెలుసు, కాస్ స్క్వేర్ బీటా
ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఫ్రమ్ ట్రిగ్నామెట్రీ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1 కదా. సో అక్కడ నుంచి కాస్ స్క్వేర్ బీటా అంటే ఎంత అవుతుంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా. సో ఇప్పుడు కాస్ బీటా కావాలి అంటే రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా. సో కాకపోతే ఇక్కడ చూడండి మీరు ఈ ట్రిగ్నామెట్రీ. సో ఇక్కడేమో దీన్ని y అని తీసుకున్నాను కదా, ఇక్కడ పైన y తీసుకున్నాను కదా, ఈ లెంత్ని y అని తీసుకున్నాను. ఈ ట్రయాంగిల్ ఈ రైట్ యాంగిల్లో సైన్ బీటా అంటే ఎంత అవుతుంది? సో బీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి? ఈ y తీసుకున్నా కదా, ఈ సైడే కదా, ఇది y. సో y డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఎంత ఇక్కడ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లెఫ్ట్ సైడ్ది ఎల్. సో సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు y బై ఎల్. అక్కడ మనకి ఇక్కడ ఆల్రెడీ 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా ఉంది కదా, దాని ప్లేస్లో ఏం చేస్తాము అంటే రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ బీటా అంటే ఎంత? y బై ఎల్. సో y బై ఎల్ స్క్వేర్. సో రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్ బై ఎల్ స్క్వేర్. సో కాకపోతే ఈ y అంటే దీన్ని ఎలా రాయొచ్చు చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఈ రైట్ సైడ్ ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి. సో రైట్ సైడ్ ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదేమో ఆర్, ఇదేమో థీటా. సో మనకి ఈ లెంత్ కావాలి. సో ఎందుకంటే ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్కి ఈ లెంత్ అనేది కామన్ కదా, కామన్ సైడ్ ఇది. సో ఈ లెంత్ కావాలి. సో ఈ రైట్ సైడ్ ట్రయాంగిల్ నుంచి ఇది ఏమవుతుంది? థీటాకి ఇది ఎలా ఉంది? ఆపోజిట్గా ఉంది. సో ఆపోజిట్గా ఉంటే ఏమొస్తుంది? ఆర్ సైన్ థీటా. ఇదేమో ఆర్ కాస్ థీటా అవుతుంది. సో అంటే ఈ వై ప్లేస్లో నేను ఏం చేయొచ్చు? ఆర్ సైన్ థీటా రీప్లేస్ చేసుకోవచ్చు. సో వై ప్లేస్లో మనం ఆర్ సైన్ థీటా రీప్లేస్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు సో రూట్ ఓవర్ 1 మైనస్ వై ప్లేస్లో ఆర్ సైన్ థీటా రీప్లేస్ చేసుకోండి. అప్పుడు ఆర్ స్క్వేర్ వస్తుంది. ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై ఎల్ స్క్వేర్ వస్తుంది. సో కాకపోతే మీరు ఆల్రెడీ ఒకటి మనం టర్మ్ డిఫైన్ చేసుకున్నాం. ఏంటది? ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్ అనేది ఒకటి తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఆర్ స్క్వేర్ ఇక్కడ న్యూమరేటర్లో ఉంది కదా, దీన్ని డినామినేటర్లోకి తీసుకెళ్ళండి. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై ఎల్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ వచ్చింది. సో ఎల్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అంటే ఏంటి? అది ఎన్ స్క్వేరే కదా. సో దాని ప్లేస్లో మనం ఏం చేస్తాము అంటే రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై ఎన్ స్క్వేర్ వచ్చింది ఫైనల్గా. సో కాస్ బీటా అనేది మనకి ఈ వాల్యూ వచ్చింది. సో దీన్ని ఏం చేస్తాము అంటే సో మీరు ఒకవేళ దీనికి ఎల్సిఎం చేస్తే మీకు 1/n వస్తుంది. రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఫైనల్గా ఈ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో ఒకవేళ రూట్ ఎన్ స్క్వేర్ ఉంది కదా డినామినేటర్లో, అది 1/n కింద వస్తుంది బయటికి. సో ఫైనల్గా కాస్ బీటా అంటే ఏమొచ్చింది? 1/n రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా వచ్చింది. సో ఈ వాల్యూ తీసుకొచ్చి మనకు ఆల్రెడీ ఇక్కడ కాస్ బీటా ఉంది కదా, ఇక్కడ రీప్లేస్ చేసుకుంటాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 మైనస్ ఎన్ కాస్ బీటా. సో ఎన్ కాస్ బీటా అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ? 1/n ఇంటూ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ 1/n రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఈ ఎక్స్ వాల్యూ అనేది ఇండైరెక్ట్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాలో తీసుకొస్తున్నాం మనం. ఎందుకంటే క్రాంక్ యాంగిల్ అదే కదా. సో క్రాంక్ యాంగిల్ థీటా కదా, థీటా అనేది క్రాంక్కి సంబంధించిన యాంగిల్. సో ఇన్పుట్ యాంగిల్ బేస్ చేసుకునే కదా మనకి ఈ వాల్యూస్ అనేవి మనం ఈజీగా సాల్వ్ చేయగలం కాబట్టి. సో మొత్తం ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని కూడా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాలో తీసుకొస్తున్నాం ఇంటూ కాస్ థీటా. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది. సో ఇప్పుడు ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది చూడండి ఒకసారి. ఈ ఎన్ క్యాన్సిల్ అయిపోయినాయి. సో క్యాన్సిల్ చేయొద్దులే కానీ ఇది మళ్ళీ ఏదో నెంబర్ అనుకుంటారు. సో ఫైనల్గా రాద్దాం. సో ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 మైనస్ ఈ ఎన్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా
మైనస్ కాస్ టీటా. ఇలా ఒక ఫైనల్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. దీన్ని కొంచెం రీఅరేంజ్ చేద్దాము. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఈ 1ని ఈ కాస్ టీటా టర్మ్ని ఒక దగ్గర రాస్తాం. ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ టీటా ప్లస్ ఎన్ మైనస్ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ వచ్చింది ఫైనల్గా. ఏంటంటే అది ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ టీటా ప్లస్ ఎన్ మైనస్ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఇక్కడ వరకు అర్థమైందమ్మా? వింటున్నారా? ఇక్కడ వరకు అర్థమైందా? ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఫైనల్గా డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ అనేది ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ టీటా ప్లస్ ఎన్ మైనస్ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా అని వచ్చింది. ఇక టీటా అనేది క్రాంక్ రొటేట్ అవుతున్న యాంగిల్, ఆర్ అనేది క్రాంక్ యొక్క లెంత్, ఎన్ అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్. సో ఇక్కడ నుంచి ఏం చేస్తారు అంటే కొన్ని కొంచెం సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్స్ తీసుకొస్తారు. సో ఒకసారి చూడండి. ఫైనల్గా ఏమొచ్చిందంటే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ టీటా ప్లస్ ఎన్ మైనస్ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా వచ్చింది. ఎన్ మైనస్ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్. ఇది ఫైనల్గా వచ్చిన డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్. సో ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఒక ఇఫ్ కనెక్టింగ్ రాడ్ ఈజ్ వెరీ లార్జ్, ఇఫ్ కనెక్టింగ్ రాడ్ లెంత్ ఏంటి, స్మాల్ ఎల్, ఈజ్ వెరీ లార్జ్ యాజ్ కంపేర్డ్ టు ది క్రాంక్. సో కనెక్టింగ్ రాడ్ అనేది ఒకవేళ క్రాంక్తో పోలిస్తే అది ఎక్కువ లార్జ్గా ఉంది, ఎక్కువ లెంత్ ఉంది అంటే యువర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్ తెలుసు కదా. సో అంటే ఇండైరెక్ట్గా ఎల్ బై ఆర్ ఇక్కడ ఎన్ స్క్వేర్ ఉంది కదా. సో ఈ ఎన్ స్క్వేర్ అనేది కంపేర్డ్ టు ఈ సైన్ స్క్వేర్ టీటా కన్నా ఈ ఎన్ స్క్వేర్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ కనెక్టింగ్ రాడ్ లెంత్ అనేది ఎక్కువ కంపేర్డ్ టు క్రాంక్ లెంత్. అంటే ఇది ఒక నెంబర్ వస్తుంది, సంథింగ్ ఎంతో కొంత నెంబర్ వస్తుంది. సో దాన్ని స్క్వేర్ చేస్తాం, ఇంకా పెద్ద నెంబర్ వస్తుంది. కానీ సైన్ స్క్వేర్ టీటా మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది? సో సైన్ స్క్వేర్ టీటా మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది? సైన్ టీటా మ్యాక్సిమం వాల్యూ ఎంత? -1 to 1 వేరే అవుతుంది. సైన్ స్క్వేర్ టీటా అంటే మీకు మ్యాక్సిమం 1 వస్తుంది ఇది. సో ఒకవేళ మీ కనెక్టింగ్ రాడ్ లెంత్ అనేది క్రాంక్ లెంత్ కన్నా ఎక్కువ ఉంది అంటే, కొంచెం వెరీ లార్జ్ అయితే మీ ఎన్ స్క్వేర్ వాల్యూ అనేది కంపేర్ టు ఈ సైన్ స్క్వేర్ టీటా ఎక్కువ ఉంటుంది. సో అక్కడ నుంచి ఏం చేస్తాము అంటే ఈ సైన్ స్క్వేర్ టీటాని ఏం చేస్తాము, నెగ్లెక్ట్ చేసేస్తాం కంపేర్ టు ఈ ఎన్ స్క్వేర్ వాల్యూ. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ టీటా ప్లస్, ఇది ఎప్పుడు అంటే ఈ ఫార్ములా అనేది మామూలుగా మనం ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు, సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ ఇది. జస్ట్ ఎప్పుడు అంటే మీ కనెక్టింగ్ రాడ్ లెంత్ అనేది క్రాంక్ లెంత్ కన్నా చాలా ఎక్కువ ఉంది అనుకో, ఈ టర్మ్ గుర్తుపెట్టుకోకుండా ఏం చేస్తాము అంటే డైరెక్ట్గా ఈ ఫైనల్గా ఏదైతే వస్తుందో మనం అదే యూజ్ చేసుకుంటాం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. సో ఎన్ మైనస్ ఈ సైన్ స్క్వేర్ టీటాని నెగ్లెక్ట్ చేస్తాం ఇంకా. సో అప్పుడు ఇంకా ఎన్ స్క్వేర్ మాత్రం ఉంటుంది కదా. సో రూట్ ఎన్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది, ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ టీటా ప్లస్ ఎన్ మైనస్ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ అంటే ఎన్ఏ వస్తుంది. సో ఎన్ మైనస్ ఎన్ అంటే ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో ఇంకా ఫైనల్గా ఏమొస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. ఈ ఫార్ములా ఇప్పుడు యూజ్ చేస్తాము అంటే మీ కనెక్టింగ్ రాడ్ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు క్రాంక్ అయితే. సో అప్పుడు ఎన్ స్క్వేర్ వాల్యూ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది మనకి, ఈ సెకండ్ టర్మ్ అనేది. సో అల్టిమేట్గా దీంతో మనం ఎండప్ అయిపోతాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. మామూలుగా అయితే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ టీటా ప్లస్
n మైనస్ రూట్ ఓవర్ n స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్కి ఫార్ములా. సో డిస్ప్లేస్మెంట్ వచ్చింది, మనం ఇక్కడ ఏం చేయాలి అంటే నెక్స్ట్ వెలాసిటీ కనుక్కోవాలి. సో మీకు వెలాసిటీ ఆఫ్ ద పిస్టన్, సో డిస్ప్లేస్మెంట్ ఆల్రెడీ వచ్చింది, దాన్ని మనం ఏం చేయాలి, డెరివేటివ్ చేయాలి. సో డిస్ప్లేస్మెంట్ని డెరివేటివ్ చేద్దాము. సో ఇది ఈజీగానే ఉంటుందిలే. సో వెలాసిటీ ఆఫ్ ద పిస్టన్, సో వెలాసిటీ ఆఫ్ ద పిస్టన్కి ఆల్రెడీ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ వచ్చింది, దాన్ని డెరివేటివ్ చేయాలి. వెలాసిటీ ఆఫ్ ద పిస్టన్, సో వెలాసిటీ ఎలా వస్తుంది, డిస్ప్లేస్మెంట్ని డెరివేటివ్ చేయాలి. సో డిఎక్స్ బై డిటి, సో మనకి ఎక్స్ అంటే ఏమొచ్చింది ఫైనల్గా, ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ప్లస్ ఎన్ మైనస్ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా, ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది కదా. సో దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి మనం. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎక్స్ అనేది ఫంక్షన్ ఆఫ్ థీటాలో ఉంది, అంతే కదా. థీటా, ఇది ఎక్స్ అనేది ఫంక్షన్ ఆఫ్ థీటాలో ఉంది. అందుకోసం ఏం చేస్తాం అంటే సమ్ చైన్ రూల్ ఏదో ఉంటుంది కదా మ్యాథమెటిక్స్లో. సో డిఎక్స్ బై డిటీటా చేస్తాం, ఇంటూ డిటీటా బై డిటీ కింద రాస్తాం. సో సేమ్ దీన్నే, ఎక్స్ ఇస్ ఫంక్షన్ ఆఫ్ థీటా కాబట్టి సో డిఎక్స్ బై డిటీటా చేస్తాము, అలాగే ఇంటూ డిటీటా బై డిటీ చేస్తాం. అంటే ఇండైరెక్ట్గా మనం ఎక్స్ని విత్ రెస్పెక్ట్ టు టీ డెరివేటివ్ చేస్తున్నట్టు ఇండైరెక్ట్గా. సో డిఎక్స్ బై డిటీటా ఇంటూ డిటీటా బై డిటీ. సో మనకి డిటీటా బై డిటీ అంటే ఏమవుతుంది, ఒమేగా అవుతుంది, అంతే కదా. సో డిటీటా బై డిటీ అంటే ఒమేగా. సో ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద క్రాంక్. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు d theta by dt. This is nothing but angular velocity of the crank. Angular velocity of crank. ఓకే, ఒమేగా ఇంటూ డిఎక్స్ బై డి టీటా. సో అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు టీటా. సో వి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ, ఇక్కడ ఆర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేస్తాము, ఇంకా డి బై డి టీటా ఆఫ్ ఈ వాల్యూ ఉంటుంది 1 మైనస్ కాస్ టీటా ప్లస్ ఎన్ మైనస్ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా అనే. సో దీన్ని విత్ రెస్పెక్ట్ టు టీటా డెరివేటివ్ చేయాలి. సో వి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఆర్. సో ఫస్ట్ దాన్ని డిఫరెన్షియేట్ చేద్దాము. సో ఫస్ట్ ఈ వాల్యూని, సో విత్ రెస్పెక్ట్ టు టీటా మీరు 1 డిఫరెన్షియేట్ చేశారంటే కాన్స్టెంట్ వాల్యూ కదా, సో 0 వస్తుంది. సో 0 కాస్ టీటాని డిఫరెన్షియేట్ చేస్తే సైన్ టీటా వస్తుంది. సో ప్లస్ వస్తుంది, ఆల్రెడీ మైనస్ ఇక్కడ ఉంది కదా, మైనస్ కాస్ టీటా డెరివేటివ్ చేస్తే ప్లస్ సైన్ టీటా వస్తుంది. సో 0 ప్లస్ సైన్ టీటా. సో ఇదేమో రూట్లో, ఐ మీన్ ఫస్ట్ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి 0 వస్తుంది, ఎందుకంటే ఎన్ అనేది ఏంటి, ఒక నెంబర్ కదా, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్. ఇది ఒక కాన్స్టెంట్ వాల్యూ, ఫంక్షన్ ఆఫ్ టీటా కాదు అది, ఒక రేషియో కదా, లెంత్ రేషియో అది. సో ఇది 0 అయిపోతుంది. సో ఇంకా ఈ ఎక్స్ ఇది ఉంటుంది. సో 1/√x డి బై డిఎక్స్ ఆఫ్ సమ్ రూట్ ఎక్స్ అంటే ఏమొస్తుంది, 1/2√x వస్తుంది, అంతేనా. ఓకే, 1/2√x వస్తుంది కదా ఫార్ములా. సో సేమ్ దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాము. సో మైనస్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, మైనస్ 1/2√x. రూట్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో ఏముంది ఇక్కడ, ఈజీగా కదా ఉంది. సో ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఉంటుంది. సో కాకపోతే ఈ లోపల ఉన్నదాన్ని సమ్ యూ అనుకుంటున్నాము. సో దీన్ని కూడా డిఫరెన్షియేట్ చేయాలి. సో ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటాని ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేయాలి చైన్ రూల్ యూస్ చేసి. సో అప్పుడు ఎన్ స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేసి 0 వస్తుంది. కాకపోతే ఈ మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఉంది కదా, దీన్ని డిఫరెన్షియేట్ చేసి ఏమొస్తుంది, మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో లోపల ఉన్నదాన్ని ఎక్స్ అనుకుంటారు. సో అప్పుడు 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ 2x కదా, ఇంకొకసారి సైన్ థీటాని చేస్తారు, కాస్ థీటా వస్తుంది. అల్టిమేట్గా మనం డిఫరెన్షియేట్ చేస్తే దీన్ని మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఎక్కడో మిస్ అయింది, ఇక్కడ మైనస్ ఉంది కదా. ఓకే, ఈ 2 క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే, సో v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఆర్
ఫస్ట్ దాంట్లో సైన్ థీటా ఉంది, సైన్ థీటా. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, 2 క్యాన్సిల్ అయిపోయి ఇంకా పైన ఉంటుంది, 2 క్యాన్సిల్ చేయలేదు. ఈ 2 సైన్ థీటా కాస్ థీటా అంటే ఏంటి, మనకు ఆల్రెడీ సైన్ 2 థీటా అని తెలుసు. 2 సైన్ థీటా కాస్ థీటా అంటే సైన్ 2 థీటా అని తెలుసు. సో ఇంటూ 2 ఇంటూ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో వెలాసిటీ ఆఫ్ ద పిస్టన్ మనకు ఫైనల్గా ఏమొచ్చింది అంటే, సో వెలాసిటీ ఆఫ్ ద పిస్టన్ కనుక్కోవడానికి ఫార్ములా v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఆర్ ఇంటూ సైన్ థీటా ప్లస్ సైన్ 2 థీటా డివైడెడ్ బై 2 ఇంటూ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో ఇందాక మనం ఏం చేసాము, ఎన్ వాల్యూ కంపేర్ టు, సో ఇఫ్ connecting rod length is more compared to crank length, your n is very large. సో n అనేది కూడా లార్జ్ నెంబర్ అవుతుంది. సో అప్పుడు n స్క్వేర్ అనేది సైన్ స్క్వేర్ థీటా కన్నా ఎక్కువ ఉంటుంది ఒకవేళ ఈ కండిషన్ అయితే. అప్పుడు ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది, సో v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఆర్ సైన్ థీటా ప్లస్ సైన్ 2 థీటా. సో మీరు సైన్ స్క్వేర్ థీటా కన్నా ఈ ఎన్ స్క్వేర్ ఎక్కువ అనుకుంటే ఇంకా ఓన్లీ ఎన్ స్క్వేర్ ఉంటుంది లోపల. సో 2 రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్, 2 రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ వచ్చింది ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది, ఒమేగా ఆర్ సైన్ థీటా ప్లస్ సైన్ 2 థీటా డివైడెడ్ బై ఈ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ అంటే 2n వస్తుంది. సో ఇది, సో ఒకవేళ మన కనెక్టింగ్ రోడ్ లెంత్ అనేది ఎక్కువ కంపేర్ టు క్రాంక్ లెంత్ అయితే ఫైనల్గా ఈ ఎక్స్ప్రెషన్తో ఎండ్ అప్ అవుతాం. if sin 2 theta by 2n, సో ఒకవేళ ఈ సైన్ థీటా మ్యాక్సిమం వాల్యూ 1 అవుతుంది అంతే కదా. సో ఈ n అనేది ఒకవేళ వెరీ లార్జ్ అయితే అప్పుడు ఏమవుతుంది, 1/some లార్జ్ నెంబర్ అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0 అవుతుంది. కొన్నిసార్లు n ఈజ్ క్వైట్, ఇఫ్ n ఈజ్ క్వైట్ లార్జ్, సో n వాల్యూ చాలా ఎక్కువ అయితే, సో 1/some బిగ్ నెంబర్ ఉంది, సో అప్రాక్సిమేట్లీ సైన్ 2 theta by 2n అనేది ఇంచుమించు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో ఇఫ్ n ఈజ్ క్వైట్ లార్జ్, సో అప్పుడు ఏమవుతుంది ఫైనల్గా ఎక్స్ప్రెషన్ v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఆర్ సైన్ థీటా, ఇది 0 అయిపోతుంది. సో అల్టిమేట్గా v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఆర్ సైన్ థీటా అవుతుంది. సో మనం యాక్చువల్గా గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి. మీకు యాక్యురేట్గా ఆన్సర్స్ రావాలి అంటే ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి. సో మీరు అంత ఐ మీన్ ఒకవేళ మీ ఎన్ స్క్వేర్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు సైన్ స్క్వేర్ థీటా అయితే ఈ ఫామ్లో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో జనరల్గా ఈ ఫామ్లో గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే ఈజీగా ఉంటుంది అండ్ ఈజీగా ఉంటుంది. సో ఒమేగా ఇంటూ ఆర్ ఇంటూ సైన్ థీటా ప్లస్ సైన్ 2 థీటా బై 2n ఈజీగా ఉంది కదా కొంచెం. ఇది కూడా ఇది గుర్తుపెట్టుకున్నా ఓకే, ఇది మెయిన్ ఇది గుర్తుపెట్టుకోవాలి, లేదంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వెలాసిటీ అయిపోయింది, నెక్స్ట్ యాక్సిలరేషన్, ఫైనల్గా యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ ఆఫ్ ద పిస్టన్. యాక్సిలరేషన్ ఆఫ్ ద పిస్టన్. సో అంటే యాక్సిలరేషన్ అంటే మనకు తెలుసు ఏ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిథీటా. సో అక్కడ యాక్చువల్గా ఏం చేస్తాము అంటే ఇక్కడ చూడండి మీరు ఆల్రెడీ, సో వెలాసిటీ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ థీటాలో ఉంది. సేమ్ ఇందాక వీకి ఏం చేసాము, డిఎక్స్ బై డిటీ ఇంటూ డిఎక్స్ బై డిథీటా ఇంటూ డిథీటా బై డిటీ రాసాం. సేమ్ సిమిలర్గా ఇక్కడ కూడా ఏం చేస్తాము అంటే డివి బై డిటీని డివి బై డిథీటా ఇంటూ డిథీటా బై డిటీ రాస్తాం. మళ్ళీ డిథీటా బై డిటీ అంటే ఏమవుతుంది, యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద క్రాంక్ అవుతుంది, ఒమేగా ఇంటూ డివి బై డిటీ. సో మనం యాక్చువల్గా ఇక్కడ వెలాసిటీ కనుక్కోవడానికి ఏం చేయాలి అంటే యాక్చువల్గా దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. కాకపోతే మనకి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్లో ఈ ఎన్ వాల్యూ అనేది కంపేర్ టు సైన్ స్క్వేర్ థీటా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఈ అప్రాక్సిమేట్ ఎక్స్ప్రెషన్కి నేను డిఫరెన్షియేట్ చేసుకుంటాను. సో ఒమేగా, సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ డివి బై డిథీటా, వి ప్లేస్లో ఏం చేస్తాము అంటే ఆర్ ఇంటూ ఒమేగా సైన్ థీటా
ప్లస్ సైన్ 2θ బై 2n. సో దీన్ని అప్రాక్సిమేట్ ఎక్స్ప్రెషన్ డిఫరెన్షియేట్ చేసుకున్నాను. సో యాక్చువల్గా అయితే ఒరిజినల్ ఫామ్లోనే చేయాలి, కాదు అది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి. సో మ్యాక్సిమం కేసెస్లో మనం ఈ అప్రాక్సిమేట్ ఎక్స్ప్రెషన్ అనేది బాగానే మంచి రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి డైరెక్ట్గా దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాను. సో ఒమేగా ఇంటూ డి బై సో ఫస్ట్ ఆర్ ఒమేగా అనేది ఉంది. సో ఇది అలాగా సమ్ విత్ రెస్పెక్ట్ టు డెరివేటివ్ చేస్తున్నాం. సో బయటకు వచ్చేస్తే ఆర్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. సో ఇంకా డి బై డిట ఆఫ్ సైన్ టీటా ప్లస్ సైన్ 2θ బై 2n ఉంటుంది. సో ఇప్పుడు ఆర్ ఒమేగా స్క్వేర్, సో సైన్ టీటాని డిఫరెన్షియేట్ చేస్తే కాస్ టీటా. అలాగే ఇక్కడ ఏమొస్తుంది, ఈ 1/2n అనేది సమ్ కాన్స్టెంట్ వాల్యూ. సైన్ 2θని చేస్తే ఏమొస్తుంది, 2 ఇంటూ కాస్ 2θ వస్తుంది, అంతే కదా డిఫరెన్షియేట్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ టీటా ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతే 1/n ఉంటుంది, 1/n ఇంటూ కాస్ 2θ ఉంటుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ టీటా ప్లస్ 1/n కాస్ 2θ. సో ఇది మనకి యాక్సలరేషన్ ఆఫ్ ద పిస్టన్ కనుక్కోవడానికి ఫార్ములా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ టీటా ప్లస్ కాస్ 2θ బై n. ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ టీటా ప్లస్ కాస్ 2θ by n. So if n is very large compared to your cos theta value, so if n is very large అప్పుడు cos theta maximum value 1 అవుతుంది కదా. సో 1 by some big number అంటే అది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ theta ఇఫ్ n is very large. ఓకేనా. సో ఇది యాక్సిలరేషన్ ఆఫ్ ద పిస్టన్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా. సో అల్టిమేట్గా మనం వెలాసిటీ ఆఫ్ ద పిస్టన్ కనుక్కున్నాము, అలాగే యాక్సిలరేషన్ ఆఫ్ ద పిస్టన్ కనుక్కున్నాము. వాళ్ళు ఏమడుగుతారు అంటే క్వశ్చన్స్లో, సో క్రాంక్ అనేది సమ్ టీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees రొటేట్ అయింది, కంటిన్యూ రాడ్ లెంత్ ఇస్తారు, క్రాంక్ లెంత్ ఇస్తారు, అలాగే కంటిన్యూ రాడ్ లెంత్ ఇస్తారు. అప్పుడు ఏం చేస్తారు, n ఈజ్ ఈక్వల్ L/R ఫార్ములా యూస్ చేసి దీని రేషియో కనుక్కుంటారు. టీటా ప్లస్ 30 degrees సబ్స్టిట్యూట్ చేస్తారు, n ప్లేస్లో ఇక్కడ వచ్చిన రేషియో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. సో అల్టిమేట్గా వెలాసిటీ ఆఫ్ ద పిస్టన్ కనుక్కుంటారు, అలాగే యాక్సిలరేషన్ ఆఫ్ ద పిస్టన్ కనుక్కుంటారు. ఇలాగ మనకి యాక్చువల్గా ప్రాబ్లమ్స్ అనేవి వస్తారు. సో ఫైనల్గా ఒకసారి ఫార్ములాస్ రాస్తాను. సో ఒక 3 అదే డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్. సో ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, x ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ 1 మైనస్ కాస్ టీటా ప్లస్ n మైనస్ రూట్ ఓవర్ n స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఇది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ కనుక్కోవడానికి ఫార్ములా. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే వెలాసిటీ కనుక్కోవడానికి ఆర్ ఒమేగా. సో మనకి యాక్చువల్గా వచ్చింది ఏంటంటే సైన్ టీటా ప్లస్ సైన్ 2θ డివైడెడ్ బై 2 ఇంటూ రూట్ ఓవర్ n స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఇది యాక్చువల్గా మనకు వచ్చిన ఫార్ములా. కాకపోతే ఇఫ్ n ఈజ్ లార్జ్ అప్పుడు మనకు వచ్చిన ఫార్ములా ఏంటి, ఆర్ ఒమేగా సైన్ టీటా ప్లస్ సైన్ 2θ డివైడెడ్ బై 2n. అప్రాక్సిమేట్గా n ఈజ్ లార్జ్ అన్నప్పుడు ఈ ఫార్ములా యూస్ చేసుకుంటాము. జనరల్గా ఇవి గుర్తుపెట్టుకుంటాము. నెక్స్ట్ ఏంటంటే యాక్సిలరేషన్ కనుక్కోవడానికి వచ్చిన ఫార్ములా ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు, సో దీనే కదా డిఫరెన్షియేట్ చేసాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా స్క్వేర్ సైన్ టీటా కాదు కాస్ టీటా వచ్చింది కదా, కాస్ టీటా ప్లస్ కాస్ 2θ బై 2n. కాస్ టీటా ప్లస్ కాస్ 2θ బై n. ఇలాగా ఏంటంటే డిస్ప్లేస్మెంట్కి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, వెలాసిటీకి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, అలాగే యాక్సిలరేషన్కి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దీంతో మనకి యాక్చువల్గా సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్లాస్ నుంచి స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజమ్స్ గురించి డిస్కస్ చేస్తాము. సో యాక్చువల్గా ఏంటంటే మనకి కొన్ని అప్లికేషన్స్లో మనకి స్ట్రైట్ లైన్స్ ప్రొడ్యూస్ చేయడం అనేది మన అవసరం అవుతుంది. సో దానికోసం ఏంటంటే మీరు జనరల్గా
స్లైడింగ్ పెయిర్ అనేది ఒక స్ట్రైట్ లైన్ని స్ట్రైట్ లైన్ ప్రొడ్యూస్ చేయగలదు. స్లైడర్ క్రాంక్ మెకానిజంలో స్లైడర్ ఆర్ పిస్టన్ యూస్ చేస్తే స్ట్రైట్ లైన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. కాకపోతే స్లైడింగ్ పెయిర్ అంటున్నాము అంటే అది ఒక లింక్ మీద స్లైడ్ అవుతుంది అంటే అది యాక్చువల్గా ఏమవుతుందంటే వియర్ అండ్ టియర్ జరుగుతాయి అక్కడ యాక్చువల్గా. సో స్లైడింగ్ పెయిర్కి ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి అది వియర్ అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనం స్లైడింగ్ పెయిర్స్ యూస్ చేయకుండా ఇంకేమన్నా మెకానిజం యూస్ చేసి స్ట్రైట్ లైన్స్ ప్రొడ్యూస్ చేయగలమా అని ఇంజనీర్స్ ఆలోచించారు. సో అప్పుడు ఏంటంటే కొన్ని మెకానిజమ్స్తో వాళ్ళు తీసుకొచ్చారు. ఆ మెకానిజం యూస్ చేస్తే స్ట్రైట్ లైన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అని కనుక్కున్నారు. అలాగే నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్ ఉంటాయి. సో దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో ఈ ఎక్స్ప్రెషన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. నేను ఒక సమ్ మీకు ఇస్తాను, అది సాల్వ్ చేయండి. సో మీకు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉందని చెప్పాను కదా, సో 3 to 4 ఉంటుంది ఎగ్జామ్. కానీ చెప్పిన క్లాస్ అర్థమైందా? ఈరోజు చెప్పిన క్లాస్. సో నిన్న కొరియోల్స్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సలరేషన్ నిన్నతో మర్చిపోండి అది.